ఈ సంచిలో డజన్ మందికి పైగా పెళ్లి కొడుకులు మీ అమ్మాయి కోసం సిద్ధంగా ఉన్నారు. ఈ సంచిలోనా? అదేనండి ఆల్బమ్ లో. చూడండి, మా అమ్మాయికి ఇంకా చదువు పూర్తి కాలేదు, దాని పెళ్లికి ఏం తొందర లేదు. మా అబ్బాయి విధవ ముప్పూట్లా తిని బరిదగించి ఊరిని తిరుగుతున్నాడు. ఆ దద్దోజనం గారికి ఏదో సంబంధం చూడండి. ఏమిటో ఏదేదో మాట్లాడుతున్నట్టున్నారు. మా అడ్డగారికి ఏదైనా పెళ్లి సంబంధం చూడమంటున్నాను. ఏమిటో మాట్లాడుతున్నారు. మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమంటున్నాను. అదేంట్రా మాధవ గారికి పెళ్లి సంబంధమా? స్టార్టింగ్ వేసినట్లు వాళ్ళ బాబు అలా అరుస్తాడేమిట్రా? అబ్బా, ఓహో ఇద్దా. మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమంటున్నాను. ఇదేనా వినబడుతోందా? కట్న కానుకలు తమరు ఏ రేంజీలో కోరుకుంటున్నారో ఆ ఫిగర్ కాస్త చెప్పండి. ఆంధ్ర మెట్రిక్ 6 సార్లు, బనారస్ మెట్రిక్ 3 సార్లు టర్నింగ్ చేసి ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్న వెధవకి కట్నం కూడా ఎవడిస్తాడయ్యా? మన అబ్బాయి వయసు ఎంత అన్నారు? వాడి వయసు ఇప్పుడు రేపు బుద్ధావతారం ఇలారా. ఇప్పుడు నీ వయసు ఎంతరా? మొన్ననే కదా 22 వచ్చినాయి. ఇంకా నయం 14 వెళ్ళినాయి అన్నా కాదు. వాడి మాటలేం పట్టించుకోకండి. వాడు నోరిప్పితే అన్ని అబద్ధాలే. వాడికి ఇప్పుడు కనీసం 27 ఏళ్ళు ఉంటాయి. చూసావమ్మా, 5 ఏళ్ళు పెంచేశారు. మీ నాన్నగారు అన్నట్టు ఆయన ఎంత చెప్తే అంతేరా నీ వయసు. నువ్వు కూడా అదే మాట. చూడండి, అమ్మాయికి 24 ఏళ్ళున్నా ఏమీ అభ్యంతరం లేదు. ఒకవేళ 24 ఏళ్ళ అమ్మాయి దొరకకపోతే 12 ఏళ్ళ వాళ్ళు ఇద్దరు చూడండి, అడ్జస్ట్ చేసుకుంటా. అఘోరించాలే. చూడండి, అమ్మాయి పేదరాలైనా అందచందాలు అంతగా లేకపోయినా ఏమీ పర్వాలేదు. కానీ భగవద్గీతలోని అన్ని అధ్యాయాలు అనర్గళంగా అప్పచెప్పగలిగి ఉండాలి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం చేసే అమ్మాయిని చూసే పూచి నాది. మీరేమీ వర్రీ కాకండి. 1 2 3 4 జంప్ జమానా, పిక్కబోటు డ్యామ్ కాట ఢంకు ఢమన్నా, చక్క చెడతలందుకోని భజన చేసుకో.